Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from 2 Samuel 9:7. నేటి ధ్యానం కొరకు తీసుకోబడిన వాగ్దానము 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనములోనిది. Thou shalt eat bread at my table continually. నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువు. Chapter 9 of 2 Samuel starts with a kind and compassionate question from King David. 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము రాజైన దావీదు ఎంతో ప్రేమతోటి అడిగిన ప్రశ్నతోటి ఆరంభమవుతుంది. Verse 1 says, ఈ మొదటి వచనం చెప్తుంది, Is there yet any that is left of the house of Saul, that I may shew him kindness for Jonathan's sake? యోనాతాను బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. We know how King Saul was after David to kill him out of jealousy. ఈ అసూయను బట్టి రాజైన సౌలు దావీదుని చంపడానికి ఎలాగ తరిమినాడో మనకు తెలుసు. Saul treated David as his enemy. సౌలు దావీదును తనకి శత్రువుగానే చూసినాడు. But here we can see the great love from David's side. అయితే ఇక్కడ దావీదు వైపు నుంచి ఎంతో గొప్ప ప్రేమను మనం చూస్తూ He ఉన్నాం. never treated King Saul as his enemy. రాజైన సౌలును దావీదు ఎప్పుడూ కూడా శత్రువుగా ఎంచలేదు. It was generally customary in those days for the new king to kill all the people related to the prior dynasty. ఆ దినాలలో అక్కడ ఉండే ఆచార పద్ధతి ఏంటి అంటే, ఒక కొత్త రాజు వచ్చాడంటే ఆ ముందున్న రాజు తన తరంలో ఉన్న వారందరినీ కూడా చంపేసేవాడు. But David went against the principle of revenge. అయితే ఈ పగ తీర్చుకునే నియమము నుంచి దావీదు విరోధంగా వెళ్ళాడు. He remembered his relationship and covenant with Jonathan, which he made. యోనాతాను తోటి తన కలిగి ఉన్న సంబంధము, ఆయనతో చేసిన నిబంధన ఏంటో ఆయన గుర్తు చేసుకున్నాడు. What is that covenant he made? ఆయన చేసిన నిబంధన ఏంటండి? 1 Samuel chapter 20, సమూయేలు మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయం verses 14 and 15. 14-15 వచనాలు. These verses are saying like this. ఈ వచనాలలో ఈ విధంగా చెప్పబడుతుంది. And thou shalt not only while yet I live shew me the kindness of the Lord, that I die not, but also thou shalt not cut off thy kindness from my house forever. No, not when the Lord hath cut off the enemies of David everyone from the face of the earth. అయితే నేను బ్రతికి ఉండిన ఎడల నేను చావకుండా యెహోవా దయచూపునట్లుగా నీవు నాకు దయచూపకపోయిన ఎడలనేమి, నేను చనిపోయిన ఎడల యెహోవా దావీదు శత్రువును ఒకడైనా భూమి మీద నిలవకుండా నిర్మూలము చేసిన తర్వాత నీవు నా సంతతి వారికి దయచూపకపోయిన ఎడలనేమి, యెహోవా నిన్ను విసర్జించునుగాక. No, this is the covenant between Jonathan and David. యోనాతాను దావీదుల మధ్యలో చేయబడిన నిబంధన ఇది. They were good friends. వారిద్దరు మంచి స్నేహితులు. Many years earlier, Jonathan understood that God was giving the kingdom to David. చాలా సంవత్సరాల క్రితమే యోనాతాను దేవుడు దావీదుకే ఆ రాజ్యాన్ని ఇస్తున్నాడు అన్నది తెలుసుకున్నాడు. And he was wonderfully supportive of David. దానికి దావీదుకి ఎంతగానో ఆయన సహాయం చేస్తూ ఉండినాడు. In that situation, ఆ పరిస్థితిలో a covenant was made between them. వారిరువురి మధ్యలో ఒక నిబంధన చేయబడింది. But as the days went by, అయితే దినాలు గడిచే కొద్దీ we know that King Saul and his 3 sons died in the battle. రాజైన సౌలు తన 3 కుమారులు వారు ఒక యుద్ధంలో చనిపోయినారని మనకు తెలుసు. Yeah, who are those 3 sons? ఎవరా 3 కుమారులు? Jonathan, యోనాతాను, Abinadab, అబీనాదాబు, and Melchishua. మెల్కీషోవా. They died in the battle against the Philistines at Gilboa. గిల్బోవా దగ్గర ఫిలిస్తీన్లతోటి వాళ్ళు యుద్ధం చేస్తున్నప్పుడు ఆ 3 అక్కడ చనిపోయినారు. King Saul also died in the same battle. అదే యుద్ధంలో రాజైన సౌలు కూడా చనిపోయినాడు. When David inquired, as we read in 2 Samuel 9:1, 2 సమూయేలు 9:1 మనం చదివినట్టుగా ఎప్పుడైతే దావీదు దాని గురించి తెలుసుకున్నాడో, విచారించినప్పుడు he was told of a servant of Saul named Ziba. అక్కడ జీబా అని సౌలు యొక్క ఒక దాసుడు గురించి, సేవకుడు గురించి చెప్పారు. Through that servant, ఆ సేవకుడు ద్వారా David came to know about Mephibosheth, the son of Jonathan. యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు గురించి దావీదుకు తెలిసింది. When his grandfather Saul and when his father Jonathan were killed,
తాత అయిన సౌలు, తండ్రి అయిన యోనాతాను చంపబడినప్పుడు his nurse picked him up and began to run. అక్కడ తన దగ్గర ఉన్న దాది ఆ బిడ్డను ఎత్తుకొని పరిగెట్టుకుపోయింది. And when they were fleeing వాళ్ళు పారిపోతున్నప్పుడు in the rocky hills of Mahanaim area, ఆ మహనీయము ఆ ప్రాంతంలో ఉన్న ఆ రాళ్ల మధ్యలో she slipped and dropped him. ఆమె తొట్టిల్లి పడిపోయింది, ఆ బిడ్డని కింద పడేసి. So he came crashing down on his feet and severe pain overtook him. ఆ బాలుడు కింద మోకాళ్ళ మీద కింద పడి ఎంతో నొప్పితోటి లేచినాడు. And both of his feet were broken. అక్కడ 2 కాళ్ళు కూడా ఇరిగిపోయినాయి. Then the nurse picked him up దాది ఎత్తుకునింది. and his bones never mended correctly. తను ఆ విరిగిపోయిన కాళ్ళు మళ్ళీ ఇంకెప్పుడు కూడా సరి చేయబడలేదు. And he was spending his days in hiding. తను అలాగే దాక్కుంటూ తన జీవితాన్ని గడుపుతూ ఉండినాడు. Now let us see about Mephibosheth. ఇప్పుడు మెఫీబోషెత్ గురించి చూద్దాం. Now the messengers came to Mephibosheth's house. ఇప్పుడు ఈ మెఫీబోషెత్ ఇంటి దగ్గరికి ఆ వర్తమానికులు వచ్చినారు. Mephibosheth fully knew what happened in those days. ఆ దినాలలో ఏమి జరిగిందో మెఫీబోషెత్కు బాగా తెలుసు. As we shared, when a new king comes, he will kill all the members of the past dynasty king's family. ఇందాక చెప్పినట్లుగా ఒక క్రొత్త రాజు ఎప్పుడైతే రాజ్యం ఏలడానికి వస్తాడో ఆ ముందున్న రాజు తన తరము వంశాన్ని అంతా కూడా చంపివేస్తాడు. So Mephibosheth knew it, he is the king's son. మెఫీబోషెత్ రాజకుమారుడు కదా, ఈ సంగతులు బాగా తెలుసు. So when David sent messengers to Mephibosheth, ఎప్పుడైతే దావీదు ఈ మెఫీబోషెత్ దగ్గరికి వర్తమానికుల్ని పంపించినాడో Mephibosheth must have been terrified when messengers from King David came and knocked at his door. దావీదు రాజైన దావీదు దగ్గర నుంచి వర్తమానికులు వచ్చి మెఫీబోషెత్ ఇంటి దగ్గర తలుపు తడుతున్నప్పుడు మెఫీబోషెత్ భయభ్రాంతుడైపోయి ఉంటాడు. They must have demanded him to come with them to see King David. ఆయనతో పాటు మీరు రాజైన దావీదు దగ్గరికి రావాలి అని అడుగుంటారు. In the back of his mind, he must have anticipated sure death. ఆయన ఏమని ఆలోచించుంటాడు, నేను ఇంక చచ్చిపోతున్నాను అనుకుని ఉంటాడు. So when he saw King David, ఎప్పుడైతే రాజైన దావీదుని చూసినాడో he fell on his face, ఆయన తన సాగిలపడినాడు. and David called him by name Mephibosheth. దావీదు ఆయనని మెఫీబోషెత్ అని పేరు పెట్టి పిలిచినాడు. Oh, David saw fear in his face. దావీదు ఆయన కంట్లో ఆ భయం చూసినాడు, In his face. ఆయన ముఖములో ఆ భయం చూసినాడు. Immediately David said, వెంటనే దావీదు అన్నాడు, fear not. భయపడకు. What a word. ఎంత మంచి మాట. Eat and drink at my table continually. నా బల్ల యొద్ద నువ్వు తినుము, Continually. సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేయము. This is a picture of kindness from King David to Mephibosheth. మెఫీబోషెత్కు రాజైన దావీదు చూపించిన ఆ దయ. Mephibosheth was overwhelmed. మెఫీబోషెత్ అక్కడ ఎంతో సంతోషించినాడు. He was thinking, ఆయన ఆలోచిస్తున్నాడు, who am I that I would sit at the king's table? రాజు బల్ల దగ్గర కూర్చోడానికి నేను అసలు ఏ పాటి వాడు. Always. ప్రతిసారి సదాకాలం For the rest of my life. నా జీవితకాలం అంతా. What is this privilege? ఏంటి ఈ ఆధిక్యత? Dear brothers and sisters, ప్రియ సహోదర సహోదరులారా, in this picture we can see a portrait of what it means to be a follower of Jesus. యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్న వారిగా అసలు ఎటువంటి జీవితం కలిగి ఉంటామో అది ఈ సందర్భంలో మనం చూడగలుగుతున్నాం. We who were once enemies to God, మనము దేవునికి ఒకప్పుడు శత్రువులము, and we have been invited to eat at his table now. మనం ఇప్పుడు ఆయన బల్ల దగ్గర భోజనం చేయడానికి ఆహ్వానించబడుతున్నాం. For all our days in the life and also for all eternity. మన జీవితకాలం అంతా, అంతేకాకుండా నిత్యత్వంలో కూడా. Who is inviting us? ఎవరు ఆహ్వానిస్తున్నారు The మనల్ని? King of the universe is inviting us. ఈ ప్రపంచానికి రాజు ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు. Just think about this in your life. ఈ సంగతి మీ జీవితంలో ఒక్కసారి ఆలోచించండి. The sovereign king of the whole creation is inviting you to feast at his table. ఈ సర్వ సృష్టికి సార్వభౌముడైన రాజు ఆయన తన బల్ల దగ్గర భోంచేయడానికి మిమ్మును ఆహ్వానిస్తున్నాడు. Not 1 day, 2 days, forever. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, సదాకాలము At his table. ఆయన బల్ల దగ్గర. He not only speaks to us, ఆయన మనతో మాట్లాడడమే he కాదు, strengthens us, మనల్ని he బలపరుస్తాడు, satisfies మనల్ని us, he తృప్తిపరుస్తాడు, sustains us, మనల్ని చూసుకుంటాడు, and he helps us, మనకు సహాయం he చేస్తాడు, leads us, ఆయన he నడిపిస్తాడు, guides us, మనల్ని నడిపిస్తాడు, he directs us, మనకి మార్గం చూపిస్తాడు, he blesses us. మనల్ని దీవిస్తాడు. Who are we? మనం ఎవరము? We are sinners who have been rebelled against God. మనము దేవునికి విరోధముగా
విరోధులముగా ఉండిన పాపం చేసిన ప్రజలం. We have been saved by his grace alone. మనము దేవుని కృప ద్వారానే రక్షింపబడిన. We are overwhelmed by his grace and now speechless. We are speechless now. ఆయన కృపను బట్టి ఆశ్చర్యపోతున్నాం, ఇప్పుడు అసలు ఏమీ మాట రానివారుగా అయిపోయినా. We deserve to be separated from him forever. సదాకాలం వరకు ఆయనతో పాటు వేరు చేయబడవలసిన వారము. But he washed us by his precious blood and saved us by his grace. ఆయన ప్రశస్తమైన రక్తంతో మనల్ని శుద్ధి చేసి ఆయన కృప ద్వారా ఆయన మనల్ని రక్షించినాడు. He not only saved us but also seated us at his table. ఆయన మనల్ని రక్షించడమే కాదు, ఆయన బల్ల దగ్గర కూర్చుని పెట్టినాడు. This is what his grace did. ఇదే కృప చేసిన కార్యం. Grace sought us. కృప మనలను వెతికింది. Grace brought us to the king's presence. కృప రాజు సన్నిధిలోనికి మనల్ని తీసుకొని వచ్చింది. Grace is keeping us for the king's return. ఈ కృపనే ఆ రాజు తిరిగి రాకడ వరకు మనల్ని చూచుకుంటుంది. Oh, Jesus showed such a kindness. యేసు ప్రభు వారు అంత గొప్ప దయ చూపించినాడు. Kindness is loving the people more than they deserve. దయ అంటే ఒక వ్యక్తి తను పొందవలసిన దానికంటే ఎక్కువగా ప్రేమించడం. We experienced the same thing. అదే మనం కూడా అనుభవించినాం. Great man of God Mark Twain said, మార్క్ ట్వైన్ అన్న గొప్ప దైవజనుడు అన్నాడు, kindness is a language that a dumb can speak. దయ అనేది ఒక మూగవాడు కూడా మాట్లాడగలిగే భాష అన్నాడు. And it is a language which a deaf can hear. ఆ భాష ఒక చెవిటివాడు కూడా వినగలడు అన్నాడు. Kindness is a language even a blind can see. దయ అనేది ఒక గ్రుడ్డివాడు కూడా చూడగలిగే భాష. So dear ones, అందుకనే ప్రియులారా, have you tasted this grace in your life? ఈ కృపను మీ జీవితంలో మీరు రుచి చూచారా? If not, come to Jesus. లేకపోతే యేసుప్రభు దగ్గరికి రండి. Like David, he is ready to receive you. దావీదు వలె ఆయన కూడా మిమ్మల్ని చేర్చుకోవడానికి సిద్ధంగా He ఉన్నాడు. remembers his covenant. ఆయన తన నిబంధనను జ్ఞాపకం We can చేసుకుంటున్నాడు. have fellowship with him forever and ever. మనము సదాకాలము ఆయనతోటి సహవాసం కలిగి ఉండొచ్చు. Grace and kindness are free. కృప మరియు దయ ఈ రెండు కూడా ఉచితం. To experience and enjoy them, just receive him as your personal savior. అవి అనుభవించి ఆనందించడానికి కేవలం ఆయనను మీ స్వంత రక్షకునిగా అంగీకరించాలి. If you are already saved, మీరు ఇప్పటికే రక్షింపబడి ఉంటే then praise God for his grace, mercy and kindness. ఆయన కృప కనికరము దయను బట్టి దేవునికి వందనాలు. May God help you. దేవుడు మీకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, how gracious God, మా కృప కలిగిన దేవా, we were like Mephibosheth. మేము మెఫీబోషెతు వంటి వారమే. Lord, we are fit to die. మేము కూడా చనిపోవడానికే సరైన వారం. But oh Lord, thou hast called us. ఓ ప్రభువా, మీరు మమ్మల్ని పిలిచినారు. Thou hast given us the invitation to sit at your table forever. మీ బల్ల యొద్ద సదాకాలము కూర్చోవడానికి మీరే మాకు ఆహ్వానం We are ఇచ్చినారు. not worthy of this grace and kindness. ఈ కృప ఈ దయకు మేము ఏమాత్రము పాత్రులము కాదు. Thank you, O Lord, for this wonderful kindness. ఈ అద్భుతమైన దయకై మీకే వందనాలు ప్రభువా. We do worship in the name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి నామంలోనే మేము కూడా మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.